హలో ఆల్ వెల్కమ్ టు క్రికప్. సో టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 16 నైట్ జరిగిన మ్యాచ్ మనందరూ చూసే ఉంటాం. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఆర్ఆర్ చాలా చాలా డామినెంట్గా గెలిచారు. అండ్ మన ప్రివ్యూలో మనం ప్రిడిక్ట్ చేసినట్టే ఆర్ఆర్ కూడా గెలిచారు. అండ్ ఈ మ్యాచ్కి స్టార్టింగ్ రైన్ అయితే థ్రెట్ ఉన్నింది. సో ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 1.5 అవర్ లేట్గా మ్యాచ్ స్టార్ట్ అయింది. బట్ ఓవర్స్ ఎక్కడ లూజ్ కాలేదు. సో టాస్ చాలా కీ ప్లే చేసింది. సో టాస్ గెలవడం ఆర్ఆర్కి చాలా ప్లస్ అయింది. సో ఆర్ఆర్ వారు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు. అండ్ ఆర్సీబీకి ఆర్సీబీ బ్యాటింగ్ చాలా విచిత్రంగా స్టార్ట్ అయింది. బికాస్ వాళ్ళ బ్యాటర్స్ అందరూ ఇన్ ఫామ్‌లో ఉన్నారనుకున్నాం. బట్ ఓకే. ఎంత ఫామ్‌లో ఉన్నా ఏదో ఒక మ్యాచ్‌లో కొంతమంది ఒకసారి ఫెయిల్ అవుతారు కదా! సో, ఇక్కడ వాళ్ళ బ్యాటింగ్ వాళ్ళ టాప్ ఆర్డర్ గాని, డౌన్ ది ఆర్డర్ గాని మొత్తం వాళ్ళ బ్యాటింగ్ కొలాప్స్ అయింది. బట్ స్టిల్ వాళ్ళకి స్కోర్ 200 వచ్చింది. సో, వాళ్ళకి స్టార్టింగే ఫిల్ సాల్ట్ గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఆహ్, ఆ! విరాట్ కోహ్లీ ఒక పక్క చాలా బాగా ఆడాడు. సో, అతను ఉన్నంత సేపు ఒక చిన్న కేమియో ఆడాడు. 200 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. ఆ తర్వాత పట్టిదార్ వాళ్ళ కెప్టెన్ ఒక 60 చేశాడు. సో, వీళ్ళ నుంచి పెర్ఫార్మన్స్ వచ్చాయి. ఆ తర్వాత టిమ్ డేవిడ్ గాని, కృణాల్ పాండ్యా గాని, జితేష్ శర్మ వీళ్ళందరూ ఫెయిల్ అయినా మళ్ళీ డౌన్ ది ఆర్డర్‌లో వీళ్ళు ఇంపాక్ట్ సబ్‌గా వెంకటేష్ అయ్యర్‌ని తీసుకున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్‌లో వీళ్ళు 100 రన్స్ దగ్గరే వీళ్ళు 7 వికెట్స్ కోల్పోయారు. సో, ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఆ స్టేజ్‌లో ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్ కావాలి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 8 ఓవర్స్ ఏమో ఇంకా ఉన్నాయి. 8, 9 ఓవర్స్ ఉన్నాయి. సో, కాబట్టి వాళ్ళేం చేశారంటే ఒక బౌలర్‌ని సాక్రిఫైస్ చేసి ఇంపాక్ట్ సబ్‌గా వెంకటేష్ అయ్యర్‌ని తెచ్చుకున్నారు. సో, వెంకటేష్ అయ్యర్ ఒక మంచి కేమియో ఒక 29 ఆడాడు. అండ్ అలాగే రొమారియో షెపర్డ్ ఒక 22. సో, ఇలా ఈ కేమియోస్ ఈ కాంట్రిబ్యూషన్ వల్ల సో, వికెట్స్ పడినప్పటికి కూడా వాళ్ళు 200 స్కోర్ చేశారు. సో, ఈ రన్స్ చూస్తే అర్థమవుతుంది ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎంత సాలిడ్‌గా ఉందో. సో, ఎందుకంటే అక్కడ టాప్ ఆర్డర్‌లో విరాట్ కోహ్లీ అండ్ మిడిల్ ఆర్డర్‌లో రజత్ పటిదార్ తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ చిన్న చిన్న 20స్ కేమియోస్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్, ఇంపాక్ట్ సబ్ అండ్ రొమారియో షెపర్డ్‌తో వాళ్ళు దే మేనేజ్డ్ టు క్రాస్ 200. సో, వాళ్ళకి బ్యాటింగ్ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో వాళ్ళకి ప్లస్ ఏంటంటే హేజల్‌వుడ్ మళ్ళీ ఈ మ్యాచ్ ఆడాడు. సో, అతను రావడం ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అతను వచ్చి రాంగానే ఫస్ట్ ఓవర్‌లోనే ఎస్ఎస్‌వి జైస్వాల్‌ని ఔట్ చేశాడు. అండ్ ఆర్ఆర్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం హీరో వచ్చేసి మాత్రం వైభవ్ సూర్యవంశీ. అసలు అతను ఎలాంటి అంటే ఎదురుగా ఉండేది జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలరా, భువనేశ్వర్ కుమారా, జోస్ హేజల్‌వుడ్ అని ఎవరిని చూడకుండా అతను జస్ట్ అసలు అతని షాట్స్ అతని గేమ్ ఆడుతున్నాడు. మ్యాచ్ తర్వాత అతన్ని అదే అడిగారు. "నీకు ఎదురుగా ఇంతమంది సీనియర్ వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు కదా! నువ్వు వాళ్ళని రెస్పెక్ట్ చేయట్లేదా?" అంటే, "నేను అసలు ఆ బౌలర్‌ని నేను చూడను. వాళ్ళేసే ఆ డెలివరీస్‌ని, ఆ బాల్స్‌ని చూస్తాను. సో, దానికి తగ్గట్టు నా షాట్ సెలక్షన్ ఉంటుంది. నేను జస్ట్ ప్రాక్టీస్‌లో నెట్స్‌లో ఏం చేస్తున్నానో ఇక్కడ అదే చేస్తున్నానని" చెప్పాడు. సో, అసలు అతనికి 15 ఇయర్స్‌కి అసలు అతనికి ఒక ఫియర్ లేదు. ఒక భయం లేదు. అసలు ఏం లేకుండా ఎంత బాగా ఆడుతున్నాడంటే అతని పికప్ ది షాట్స్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అతని రిస్ట్ వర్క్ గాని, అతని హ్యాండ్ వర్క్ గాని చాలా చాలా అసలు లైట్నింగ్ స్పీడ్‌లో ఉన్నాయి. సో, అతను ఒక 30 34 బాల్స్‌లో 78 రన్స్ చేశాడు. ఆ 78 రన్స్‌లో 74 రన్స్ అతనికి బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. సో, అసలు అతను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అసలు మామూలు ఇన్నింగ్స్ కాదది. బెంబేలెత్తిచ్చాడు ఆర్‌సీబీ బౌలర్స్‌ని. సో, ఒక సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యవంశీ మాత్రం. దాంతో మ్యాచ్ అసలు వన్ సైడ్ అయిపోయింది. 200 టార్గెట్‌ని వీళ్ళు ఇంకా చాలా ఎర్లీగా చేసేసేవాళ్ళు. బట్ లాస్ట్ మూమెంట్‌లో మిడిల్ ఆఫ్ ది మూమెంట్‌లో కృణాల్ పాండ్యా వరుసగా ఒకే ఓవర్‌లో సూర్యవంశిని అండ్ అలాగే సిమ్రాన్ హెట్మేర్‌ని ఇద్దరిని ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో మళ్ళీ వెంటనే రియాన్ పరాగ్ కూడా ఔట్ అయ్యాడు. సో, అప్పటికి వీళ్ళకి చేయాల్సిన డ్యామేజ్ చేసేసారు. అటు సూర్యవంశి గాని, ఇటు అతనితో పార్ట్నర్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ ఒక అన్‌బీటెన్ 80 చేశాడు. సో, అప్పటికి ఈక్వేషన్ రన్నే బాల్ అయిపోయింది. 70 బాల్స్‌కి 70 రన్స్ కొట్టాలి. సో, అంతే ఆల్‌మోస్ట్ కంప్లీట్ రన్నే బాల్‌కొచ్చేసింది. సో, అక్కడ వికెట్స్ పడినప్పటికి గూడా ఆ తర్వాత జడేజా, ఇంకొక ఎండ్‌లో ధ్రువ్ జురెల్ సో, వీళ్ళు వికెట్స్ పడకుండా మిగతా మ్యాచ్‌ని ఫినిష్ చేసేశారు. సో, మనం అనుకున్నట్టుగానే ఈ మ్యాచ్ ఆర్ఆర్ ఓపెనర్స్ వర్సెస్ ఆర్‌సీబీ బౌలర్స్ లాగే సాగింది. బట్ ఎస్ఎస్‌వి జైస్వాల్ త్వరగా ఔట్ అయినప్పటికీ ఇటు సూర్యవంశి అండ్ అటు ఆర్‌సీబీ బౌలింగ్‌కి ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది. అందులో సూర్యవంశీ మాత్రం అతనే గెలిచాడని చెప్పాలి. సో, ఎందుకంటే అతను కంప్లీట్ డామినేట్ చేశాడు. అసలు అవతల బౌలర్ ఎవరు? అసలు వాళ్ళు ఎలాంటి బాల్స్ ఏస్తున్నారనేసి ఏమీ లేదు. వాళ్ళు బాల్ ఎయడం, ఇతను ఆ బాల్‌ని టైమింగ్ చేయడం, అది ఎళ్లి స్టాండ్స్‌లో పడడం. అంతే. అది బౌండరీ లైన్ దాటడం. సో, టెర్రఫిక్ ఇన్నింగ్స్ అసల. ఐ థింక్ ఇంకా చాలా త్వరలో ఇతను ఇండియాకి గూడా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. బికాస్ అతను తను తను తన ఐ మీన్ తనని తను చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. సో, తొందరలోనే అతను ఇండియాకి గూడా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. సో, అది మ్యాచ్ సంగతి. సో, ఆర్‌సీబీ ఒక్కసారిగా మళ్ళీ అంటే ఆర్‌సీబీ
మనం చూసాం లాస్ట్ 2 మ్యాచెస్‌లో వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుండింది. బట్ ఇక్కడ కూడా ఆ స్కోర్ చూస్తే 200. సో, స్టిల్ వాళ్ళ బ్యాటర్స్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళు మంచి పెర్ఫార్మన్సే ఇచ్చారు బ్యాట్‌తో. బట్ వైభవ్ సూర్యవంశీ ధాటికి వాళ్ళ బౌలింగ్ సరిపోలేదు. అండ్ మధ్యలో ఒక చిన్న మూవ్‌మెంట్ వచ్చినా కూడా బట్ అప్పటికి అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. సో, ఆర్ఆర్ ఈ మ్యాచ్ మళ్ళీ గెలిచి సో, ఓవరాల్‌గా వాళ్ళు 4 మ్యాచెస్ గెలిచి టాప్ ఐ మీన్ టేబుల్‌లో 8 పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఓకే.